నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భౌతిక దేహాన్ని వీడినా నేను నా భక్తుల కోసం పరుగున వస్తాను. నేను అనంతుడను, అమరుడనని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అంటూ తన ఉనికిని నేటికీ తెలియచేస్తూ ఎందరో భక్తుల్ని అనుగ్రహిస్తోన్న అమేయ కరుణామయుడు షిరిడీ సాయిబాబా. షిరిడీలో వెలసిన బాబా తన మహిమలతో ఊరూరా ఇంటింటా ఆరాధనల్ని అందుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోనే ఆవిష్కృతమైన సాయిధామం చింతపల్లి సాయి సన్నిధి. ఈనాటి తీర్థయాత్రలో చింతపల్లి సాయి ఆలయ విశేషాలని తెలుసుకుందామా? చింతపల్లి సాయి సన్నిధి భక్తుల పాలిట ఆధ్యాత్మిక పెన్నిధిగా ఎందరో దాతలు వదాన్యుల సహకారంతో సాయి సన్నిధి సర్వాంగ శోభితంగా రూపుదిద్దుకుంది. ఆ లోకిలిలోకి అడుగుపెట్టిన భక్తులు వినూత్నమైన ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకుంటారు. అలాంటి పుణ్యసీమలోకి భక్తులు ప్రవేశించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, సచ్చిదానంద సమర్థ సద్గురువైన సాయినాథుణ్ణి మనసారా సేవించుకుని తరిస్తారు. అపర దత్తాత్రేయ అవతారంగా అనంత భక్తకోటి ఆరాధించే అమృతమూర్తి షిరిడీ సాయిబాబా. ప్రేమ, దయ, సత్యం, త్యాగం అనే 4 స్తంభాలపైన దివ్య ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించిన పావనమూర్తి సాయిబాబా. కులమతాలకు అతీతమైన దివ్య జీవన సందేశాన్ని బాబా అందించారు. సాయి అందించిన దివ్య సందేశం నేటికీ ఆయన మందిరాల్లో ప్రకటితమవుతోంది. ఈ పరంపరలో వెలిసిన సాయి మందిరం చింతపల్లి శ్రీ సాయి సన్నిధి. హైదరాబాదు నుంచి నాగార్జున సాగర్ వెళ్లే మార్గంలో చింతపల్లి గ్రామ సమీపంలో సాయి సన్నిధి నెలకొని ఉంది. పచ్చని ప్రకృతి పరిమళించే సుందర రమణీయ పరిసరాల నేపథ్యంగా సాయి కోవెల విలసిల్లుతోంది. ఆకట్టుకునే వాతావరణం, ఆధ్యాత్మికత వెరబూసే సాయి మందిరం భక్తుల్ని ఆకర్షింపజేస్తాయి. గడ్డకట్టిన వెన్నెలలా, పోతపోసిన పాలరాతి సౌధంలా బాబా మందిరం దేదీప్యమానంగా ధవళ కాంతుల్ని వెదజల్లుతోంది. తూర్పు కన్య సుప్రభాత గీతాలాపన ఆరంభించగానే బాబా సన్నిధిలో భక్తుల సందడి మొదలవుతుంది. ప్రకృతి సమస్తం యోగ నిశ్శబ్దాన్ని ఆచరిస్తున్న వేళ సుప్రభాత సేవలో బాబాకు మేల్కొల్పు పలుకుతారు. ఆర్తులు, అభ్యాగతులు, మాన్యులు, సామాన్యులు సాయి దర్శనాపేక్షతో సాయి సన్నిధికి తరలివస్తారు. చింతపల్లి సాయి సన్నిధిలోకి అడుగడగానే ఓ మధురమైన ఆధ్యాత్మిక భావన భక్తుల్ని చుట్టుముడుతుంది. సాయి సన్నిధికి స్వాగత తోరణం శుభాహ్వానాన్ని పలుకుతోంది. స్వాగత ద్వారంపై సాయినాథుని కమనీయ విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ద్వారం గుండా భక్తులు సాయి లోగిలిలోకి చేరుకుంటారు. సాయి సన్నిధి ప్రాంగణంలోకి చేరుకోగానే భక్తులు పులకిత మనస్కులవుతారు. ఆ ప్రాంగణంలో భక్తులు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. గం గణపతయేన్నమః అంటూ పాలరాతి గణేశుడికి మొక్కి తమ మనోవాంఛల నెరవేర్చమని స్వామిని వేడుకుంటారు.
సద్గురు సాయి